కె కస్తూరి రంగన్ 84 సంవత్సరాల వయసులో బెంగళూరులో నిన్న తుది శ్వాస విడవడం జరిగింది. అసలు ఈయన భారతదేశానికి అందించినటువంటి సేవలు అనేటువంటివి వర్ణనాతీతం. ఇస్రో చైర్పర్సన్గా 10 సంవత్సరాలు, అదేవిధంగా తన యొక్క 40 ఇయర్స్ ఆఫ్ లైఫ్ జర్నీ మొత్తం మీద కూడా తన సేవలు భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. ఇస్రో అండ్ స్పేస్ సెక్టార్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 డ్రాఫ్ట్ కమిటీ చైర్పర్సన్గా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇస్రో తను లాంచ్ చేసినటువంటి భాస్కర 1 అండ్ భాస్కర 2 శాటిలైట్స్కి ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇస్రో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పిఎస్ఎల్వి కావచ్చు, జిఎస్ఎల్వి అనేటువంటివి ఒక పరుగు పందెంలాగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఇతర పెద్దలందరూ కూడా ఈయన యొక్క మరణానికి సంబంధించి సంతాపం తెలియజేయడం జరిగింది. సో ఇస్రో చైర్పర్సన్గా అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టార్కి తన సేవలు అందించడం అనేటువంటి భారతదేశం ఎంతో గర్వించదగినటువంటి వ్యక్తిగా కె కస్తూరి రంగన్ భారతదేశ చరిత్రలో నిలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్.